పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు చల్లారాలి అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన పాకిస్తాన్లో పర్యటన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తతలు చల్లారాలి, అవసరమైతే నేను ఇరు దేశాలతో మాట్లాడతాను, ఇరు దేశాలకు రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తాను అంటూ అబ్బాస్ ఈరోజు పాకిస్తాన్ పర్యటనలో వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో అసలు అబ్బాస్ ఏమన్నారు, ఆయన పాకిస్తాన్ పర్యటనకి ఎందుకు వెళ్ళారు, అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తతలు చల్లార్చేందుకు ఆయన ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలి అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఆయన ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్లకు మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన గతంలో కూడా ప్రకటించారు. సోమవారం పాక్లో ఆయన అడుగుపెట్టిన వెంటనే ఆయన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం, పాకిస్తాన్లోని స్నేహితులతో చర్చించనున్నాను, అలాగే అధ్యక్షుడు, ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రితో భేటీ కానున్నాను, మా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతీయ సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోనున్నాం అంటూ కూడా అబ్బాస్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వాటిని చల్లార్చేందుకు నేను ప్రయత్నం చేస్తాను, అవసరమైతే ఇరు దేశాలతో నేను ఒప్పందాలు అంటే నేను రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తాను, పాకిస్తాన్లో ఉన్నటువంటి తన మిత్రులతో అలాగే అధ్యక్షులు వీళ్ళందరితో కూడా ఆయన భేటీ అవుతున్నారు. ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి దౌత్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడేందుకు, తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు కూడా నేను ప్రయత్నం చేస్తా అన్నట్లుగా ఆయన వెల్లడించడం జరిగింది. ఇస్లామాబాద్లో చర్చల అనంతరం ఈయన ఈ వారం చివరిలో భారత్కి రానున్నారు. అంటే ఈ ఇరాన్ మంత్రి భారత్ పర్యటనకి ఈ వారం చివరిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఎప్పుడో ఫిక్స్ అయినటువంటి పర్యటన. ఫిక్స్ అయిన తర్వాతే పెహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడి తరువాత ఆయన ఈరోజు పాకిస్తాన్కి వెళ్ళడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో, ప్రధానమంత్రితో, అధ్యక్షులతో ఆయన భేటీ అవ్వడం, ఆ భేటీలో కూడా వీటిని నేను చర్చించేటువంటి అవకాశం ఉంది, నేను రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించడం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు సంచలనాలను అయితే రేపెత్తున్నాయి. అంటే ఆయన రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే మరి పాకిస్తాన్ మంత్రులు కానీ, అధ్యక్షులు కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ ఎలా స్పందించేటువంటి అవకాశం ఉందనేది నిజంగా ఉత్కంఠగా అయితే మారింది. ఈ భేటీ తర్వాత ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతారు ఏంటనేది మనకైతే ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాతే మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేందుకు, చర్చించేందుకే ఈరోజు అబ్బాస్ పాకిస్తాన్ వెళ్ళారు. పాకిస్తాన్ ప్రధాని అలాగే పాకిస్తాన్ అధ్యక్షుల వారు, అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల వారితో వారు మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత, ఆ భేటీ అయిపోయి ఆ పర్యటన అయిపోయిన తర్వాత ఈ వారం చివరిలో అంటే 7 లేదా 8వ తేదీల్లో భారత్ పర్యటనకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. పాక్ మంత్రికి లావ్రోవ్ ఫోన్ కాల్. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదివారం పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషక్ దార్కు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్ చేశారు. రెండు దేశాల ఆసక్తి చూపితే ఉగ్రదాడితో తలెత్తినటువంటి రాజకీయ క్లిష్ట పరిస్థితులను పరిష్కరించే దిశగా సహకారం అందిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మనకి రష్యా ఒక మిత్రదేశంగా ఉంది. నిజంగా భారత్కి పాకిస్తాన్కి గనక యుద్ధం అనివార్యం అయితే మాత్రం భారతదేశానికి ఒకవైపు రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి పెద్ద పెద్ద దేశాలు మనకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా నిపుణులు తెలియజేస్తున్న నేపథ్యంలోనే రష్యా విదేశాంగ మంత్రి అయినటువంటి సెర్గీ ఆయన ఈరోజు పాక్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఇషక్ దార్కి ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఫోన్లో కొన్ని సంభాషణలు చేయడం జరిగింది. రెండు దేశాల మధ్య అంటే రెండు దేశాలు కనుక ఆసక్తి చూపిస్తే
ఉగ్రదాడితో తలెత్తినటువంటి రాజకీయ క్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించే దిశగా మేము సహకారం అందిస్తామంటూ కూడా రష్యా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి సెర్గీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషక్దార్కు ఆయన చెప్పినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకుల మీద ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత ప్రకటించింది. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత పాక్ నడ్డి విరిచేలా ఇప్పుడు భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉగ్రదాడి తర్వాత పిఎం మోదీకి ఇరాన్ మంత్రి మసూద్ ఆయన ఫోన్ చేసి ఉగ్ర ఘటనలు ఖండించానంటూ ఆయన మాట్లాడడం మనందరికీ తెలిసిందే. పాక్ పిఎంకు కూడా మలేషియా ప్రధాని కాల్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆ వార్తలు కూడా వస్తున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మలేషియా పిఎం ఫోన్లో మాట్లాడారని, పాక్ ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితుల గురించి అవగాహన ఉందని, సాధ్యమైనంత త్వరగా ఉద్రిక్తతలు చల్లారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హింస ఏ రూపంలో ఉన్నా ఖండించాలని, బాధ్యులను గుర్తించడానికి పారదర్శక దర్యాప్తు ఉండాలంటూ కూడా ఆయన తెలియజేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ పెహల్గాం ఉగ్రదాడి తరువాత చూసుకున్నట్లయితే భారత్కు పాకిస్తాన్కి మధ్య యుద్ధం మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని మిత్ర దేశాలు అంటే పాకిస్తాన్కి సన్నిహితంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు ఆ దేశ ప్రధానితో కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ పరిస్థితులను మేము చల్లార్చేందుకు ప్రయత్నం చేస్తాం, మీరు ఈ రెండు దేశాలు కనుక ఒప్పుకుంటే మేము సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తా ఉన్నట్లుగా పాక్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినట్లుగా కూడా ఇప్పటి వరకు మనం చూసాం. సో ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ గారు ఈరోజు పాక్లో పర్యటించిన తర్వాత ఆయన ఈ వారాంతంలో భారత్లో కూడా పర్యటించేటువంటి అవకాశం ఉంది. పాక్లో ఆయన అధికారులతో ఏం మాట్లాడతారు, మంత్రులతో ఏం మాట్లాడతారు, ఆ ప్రభుత్వంతో ఏం మాట్లాడతారు అనేది ఆయన బయటకు వచ్చి మాట్లాడితే తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే భారత్తో కూడా ఈ యుద్ధ నేపథ్యంలోనే ఆయన రాజీ ఫార్ములా కుదిర్చేలాగే సంధి చేసేలాగే ఆయన భేటీ జరగబోతుందన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు వారి శైలిలో విశ్లేషణ అందిస్తున్నటువంటి నేపథ్యంలో అబ్బాస్ భారతదేశానికి పర్యటనకు వస్తే కానీ దాని మీద ఒక స్పష్టమైనటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.